రామునిపట్ల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2010-11లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో పూర్వ విద్యార్థులు తమ పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తాము చదువుకున్నప్పటి చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. సరే, ఎప్పుడైనా పిలుపు వస్తుందా రామునిపట్ల నుంచి? ఇవన్నీ చెప్పినాం కదా, ఒకసారి మనమే ఫోన్ చేద్దాం, మళ్ళీ మనం అందరం కలుసుకోవడానికి అని కూడా ఆడుకునేటువంటి వాళ్ళం అన్నట్టు. కానీ నిజంగా యాదృచ్ఛికంగా మరి అరవింద్ ద్వారా ఫోన్ అందుకొని మేము ఒకరికొకరు ఫోన్ చేసి బాగా వస్తాము అంటే ఒక ఆనందమైనటువంటి సన్నివేశం. ఇక్కడ సార్లు అందరూ ఇప్పుడు పని చేసినటువంటి సార్లు కూడా ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఈ సందర్భంలో ఇక్కడ అందరూ మళ్ళీ కలుసుకొని ఇక్కడ రామునిపట్ల విషయానికి వచ్చినప్పుడు మేము ఇక్కడ మొదటగా బ్యాచ్ అంతా కొత్తది. చాలా విచిత్రం ఏంటంటే మా బ్యాచ్ సార్ టోటల్ అందరం ఒక రామరెడ్డి సార్ తప్ప వచ్చిన 6-7 మంది బ్యాచ్ అంతా ఒకటేసారి వచ్చేసాం, అంతా కొత్తగా. తిరిగి అందరం ఒకేసారి వెళ్ళడం జరిగింది. అది కూడా చాలా విచిత్రం. ఆ వెళ్ళడం కూడా ఎప్పటికీ ఒక గుర్తుండే విధంగా ప్రమోషన్ మీద వెళ్ళాము అందరం. వాళ్ళ స్థాయి నుంచి అందరూ ప్రమోషన్ మీదనే ట్రాన్స్ఫర్ కావడం, అందరూ వెళ్ళడము, ప్రమోషన్ మీద వెళ్ళడం, ఇది రామునిపట్ల ఎప్పటికీ మాకు గుర్తుండేటువంటిది. సరే, ఈ ఉన్నటువంటి కాలంలో మాత్రం పిల్లలతో సరే క్లాస్ అంటే వెళ్తారేమో అని అనుకుంటున్నాం. అటు లేదు, అక్కడనే గ్రౌండ్లో సంచులు వేసుకొని అటు తిరుగుతూ ఉన్నారు. అరే ఇంకేమిటి, మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత క్లాస్లో వెళ్ళాలి కదా. మేము బయటికి కిందికి పోయి, బాబు ఇంకా మరి క్లాస్లో వెళ్ళరా మీరంటే, సరే అలా బయట ఉంటుందా సార్ అంటున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి అనుభవం. ప్రార్థన అయింది, అందరం వచ్చినాం, స్కూల్లో వెళ్ళడానికి అంత దూరం మేము చదువు చెప్పడానికి వస్తే బయటపోవడం అనుకుంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్ వేసి మస్తు కొట్టవచ్చు, కొట్ట రాస్తా చదువు. కాకపోతే దీన్ని కొంత కౌన్సిలింగ్ లెవెల్లో లైన్ తీసుకొచ్చి చూద్దాం సార్. ఎంతమేర సార్ ఉమామేశ్వర్ సార్ చెప్పినట్టుగా, మేడం చెప్పినట్టుగా టీచర్స్ మాత్రం